హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీలు పరాయి మగాడిని ఎప్పుడు కోరుకుంటారో తెలుసా? స్త్రీలకు పెళ్లి కాకముందు వారి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. పెళ్ళైన తర్వాత భర్తే ప్రపంచంగా జీవిస్తారు. స్త్రీలు వారి భర్త మెప్పు పొందడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తన శ్రీవారు మెచ్చుకుంటుంటే వారు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. శ్రీవారి దగ్గర శబాస్ అనిపించుకోవడానికి దేనికైనా సిద్ధమవుతారు. తన భర్తను అంతగా ప్రేమించే స్త్రీలు ఎందుకు పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు? మరి స్త్రీలకు ఇలా చెడు ఆలోచనలు రావడానికి కారణాలు ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ స్త్రీలు పరపురుషుడితో అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో చూద్దాం. ప్రస్తుతం ఏది చేయాలన్నా, ఏది కొనాలన్నా ఈ ప్రస్తుత కాలంలో డబ్బే ముఖ్యం. అలాంటిది కాపురాలు కొట్టుకుపోవడానికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక కుటుంబం సాఫీగా సాగాలంటే డబ్బు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. అందులో కొందరు ఉద్యోగం కోసం బయటి దేశాలకు అంటూ వ్యాపారం కోసం దూరపు ప్రదేశాలు కూడా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో భార్య ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో ఏవేవో కోరికలు కలుగుతూ ఉంటాయి. అందులో శృంగారపు కోరికలు కూడా ఎక్కువగా కలుగుతాయి. అలాంటప్పుడు పక్క మగాడి వైపు తప్పకుండా చూపు మల్లుతుంది. ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు. ఆ కోరికలు కలిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోలేక పక్క మగాడిని ఆ చూపుతో చూస్తుంటారు. కాబట్టి భర్తలు దూరంగా వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకువెళ్తే మంచిది. అయితే భర్తకు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉంటే ఏ ఇల్లాలికైనా భర్త అంటే లోకువే. వాళ్ళు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో వారికే తెలియదు. అసలు ఇంటికి వస్తారో రారో కూడా తెలియదు. ఇంటి బాధ్యతలు పట్టించుకోరు. దానితో పాటు భార్యను కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి సమయంలోనే ఆడవాళ్లకు భర్తలపై విరక్తి పుట్టి పరాయి మగాళ్లతో తమ కోరికలను తీర్చుకోవడానికి సాహసిస్తారు. మరికొందరు అయితే ప్రతిరోజు కూడా భర్తతో శృంగారం చేస్తున్నప్పటికీ అది వారికి సరిపోక ఇంకా కావాలని తమ భర్త లేని సమయం చూసి పక్కింటి వాడితోనో పరాయి పురుషులతోనో శృంగారానికి సిద్ధపడతారు. దీనికి కారణం వీళ్లకు కామ కోరికలు ఎక్కువగా ఉండటమే. కాబట్టి తప్పకుండా తమ భార్యల కోరికలను పూర్తిగా తీర్చాలి. అప్పుడే వారికి ఇలాంటి ఆలోచనలు రావు. ఎలాగైనా సరే భార్యను తృప్తిపరిచి ఆమెకు నచ్చిన విధంగా శృంగారాన్ని చేయాలి. పూర్వం రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. వాటి వల్ల భార్యాభర్తలు ఏకాంతంగా కలుసుకోవాలంటే అస్సలు కుదిరేది కాదు. అందువల్ల భర్తపై బోరు కొట్టదు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్ళైన భార్యాభర్తలకు సపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు. అలా కొన్నాళ్ళకి ఆడవారికి వారి భర్తల మీద బోరు కొట్టి కొత్తదనాన్ని కోరుకుంటారట. కొందరు మగవాళ్ళు పెళ్లి వరకు తమ యొక్క శరీర ఆకృతిని బాగా మెయింటైన్ చేస్తారు. పెళ్లి తర్వాత పూర్తిగా శరీరంపై ధ్యాస లేకుండా ఎలా పడితే అలా ఉండి బొజ్జలు పెంచి చూడడానికి కూడా బాగోరు. అలా ఉండడం వల్ల స్త్రీలు పరపురుషులను కాస్త అందంగా ఉన్నా సరే వారినే ఎక్కువగా కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.